హాయ్ అందరికీ నమస్కారం. విద్యాశాఖ మంత్రి కేంద్రంలో ఉండే ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. అది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఢిల్లీలో జరిగిన అల్లర్లు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల నిరసనలు కావచ్చు, పార్లమెంటును స్తంభింప చేయటం కావచ్చు, బీజేపీని ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ఒక ప్రయత్నం కావచ్చు. ఇదంతా కూడాను ఒక నేషనల్ అంటే యాంటీ నేషనల్ శక్తులకు ఒక ఊతంగా మారటం కావచ్చు. ముఖ్యంగా ఇది ప్రధానమైన కారణం అనుకోవచ్చు. అంటే దేశ ద్రోహులకు ఇదొక వరంలా మారింది. వాళ్ళు దీన్ని ఒక వెపన్లా వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టుదలలకు పోకుండా ఎక్కడో దగ్గర దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఆ మేరకు రాజీనామా కూడా చేశారు. అయితే గతంలో అనేక 2004 నుంచి తీసుకుంటే యూపీ హయాంలో చాలాసార్లు 2008లో సిబిఎస్ఈ, 2011లో ఏఐట్రిపుల్ఈ, 2004లో మరొక టెస్ట్, 2015లో మరొక టెస్ట్, ఇట్లా చాలా వరకు యూపీఏ హయాంలో చాలా వరకు జరిగినాయి. అంతకెందుకు మన రాష్ట్రంలో కూడా చాలా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి, అలాగే తెలంగాణలో జరిగింది. తెలంగాణలో అయితే 2023లో టీఎస్పీఎస్సీ లీక్ అయింది, 2023లోనే ఎస్ఎస్సి లీక్ అయింది, అలాగే 2016లో ఎంసెట్ లీక్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి లీకేజ్ జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే ఈ లీకేజీలు, పేపర్ లీకేజీలు అనే అనేక చోట్ల జరిగినాయి, అనేక రాష్ట్రాల్లో జరిగినాయి. ఇవాళ ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళ రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్న సందర్భంలో, వాళ్ళు కేంద్రంలో పరిపాలన చేస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగినాయి. కానీ ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే అందరూ సంతోషిస్తారంటే దానికి సిద్ధమని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ తన శాఖల ద్వారా తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ ఈ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ లాగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేసిన వ్యక్తులు, మంత్రులు ఎవరు? మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. డెఫినెట్గా మీరు జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్లుగా మాత్రం జాయిన్ అవ్వండి. 137, 138 మంది ఉన్నారు. ఇది 1000కి చేర్చండి. అలాగే సబ్స్క్రైబర్ల సంఖ్యను 175K అంటే 1,75,000 నుంచి 2 లక్షలకి చేర్చాలని మనవి చేసుకుంటూ, సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి అంటే ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పి చెప్పుకోవచ్చు. 2014లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ధర్మేంద్ర ప్రధాన్. అసలు 1969లో ఒడిశాలో జన్మించారు. ఆయన నాన్నగారు కూడా, వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు దేవేంద్ర ప్రధాన్ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ మంత్రిగా గతంలో పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఎంఏ ఆంథ్రోపాలజీ చేశారు. ఆ తర్వాత ఏబీవీపీ నాయకుడుగా ఆయన విద్యార్థి ఉద్యమాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఏబీవీపీ నాయకుడు తర్వాత 2000లో ఎమ్మెల్యేగా ఒడిశాలో గెలిచారు. ఆ తర్వాత 2014 నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 19 వరకు పెట్రోలియం సహజ వాయువు మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 21 వరకు ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 నుంచి 26 వరకు స్టిల్ ఇప్పుడు రాజీనామా చేసేంత వరకు కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. చాలా ఒక మంచి అంటే క్లీన్ స్లేట్ లాంటి వ్యక్తి అనమాట ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి. ఎటువంటి మరకలు, ఎటువంటి మచ్చలు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని ఒక వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పాలి. అందుకే 2014 నుంచి నేటి వరకు 2012 ఏళ్లుగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదో ఒక మంత్రి పదవిలో ఉంటూ వస్తున్నాడు. అది ఆయన క్యాలిబర్ అని కూడా మనం చెప్పచ్చు. అలాంటి వ్యక్తి ఆయన విద్యాశాఖ మంత్రిగా, అలాగే ఆయన సహజ వాయువులు పెట్రోలియం శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న సంస్కరణలు కొన్ని చెప్పుకుందాం. 2020లో ఒక జాతీయ విద్యా విధానం అమల్లోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్కూల్ విద్యలో 5+3+3+4 విధానాన్ని తీసుకొచ్చారు. మాతృభాషలో బోధనకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే నైపుణ్య విద్య రావాలి అని చెప్పేసి పట్టుబట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తూ ఉన్నారు. అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అమలు వేగవంతంగా చేశారు. ఇది ప్రధానంగా ఆయన చేసింది. డిజిటల్ విద్యలో చూస్తే కనుక దీక్ష, స్వయం వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లో శిక్షణ కూడా విస్తృతం చేశారు ఆయన. అలాగే పిఎం ఈ విద్య కార్యక్రమాల బలోపేతం చేశారు. ఆన్లైన్ విద్యా వనరులు ఆయన విస్తరణ చేశారు. ఇక భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషలు అందించే చర్యలు కూడా ఆయన తీసుకున్నారు. మనం చైనాకి వెళితే చైనాలో ఇంగ్లీష్ పెద్దగా రాదు, అయినా కానీ సాంకేతికంగా వాళ్ళు చాలా ఉన్నతిగా ఉంటారు.
సో అలాగే మనం ఎందుకు ఎంతసేపటికి ఇంగ్లీష్ని రుద్దాలి, మనం కూడా సాంకేతికంగా వాళ్ళ ప్రాంతీయ భాషల్లో కూడా సాంకేతికతను పెంచాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నారు. అలాగపోతే ఇక పరిశోధన నైపుణ్యాభివృద్ధిలో ఆయన కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, అక్బర్ చెట్లు నాటించను, అక్బర్ ఆ పని చేశాడు, బాబర్ ఈ పని చేశాడు, జహంగీర్ ఈ పని చేశాడు, ఇవే కదా మనం మాడుకున్నాం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. అవన్నీ సమూలంగా మార్చాడు. ఇవన్నీ కూడా ఎవరైతే మొఘలుల తొత్తులు రాసిన చరిత్రను చెరిపేసి మనదైన మన సంస్కృతి, మన విలువలతో కూడిన విద్యను విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ధర్మేంద్ర ప్రధాన్కి. అలాగే పెట్రోలియం శాఖలో కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి ఎల్పిజి కనెక్షన్లు ఉచితంగా ఇవ్వటం, అలాగే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ చేసి పైప్డ్ గ్యాస్ విస్తరించడం, సిఎన్జి నెట్వర్క్ విస్తరించడం, జాతీయ గ్రిడ్ అభివృద్ధి, ఉర్జా గంగా వంటి ప్రాజెక్టులు ఆయన తీసుకొచ్చాడు. బయోఫ్యూయల్స్కు ప్రోత్సాహం అందించారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనం పెంపు లాంటి పథకాలను ఆయన అమలు చేశాడు. మార్కెట్ ఆధారిత సంస్కరణలు, గ్యాస్ పంపిణీ వ్యవస్థల పోటీ పెంచి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇవన్నీ కూడా ఆయన చేసిన ఒక మంచి పనులు అని చెప్పుకోవాలి. సో ఏదేమైనప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎంత మంచివాడైనా, ధర్మేంద్ర ప్రధాన్కి ఎటువంటి కేసులు ఆయన మీద లేకపోయినా, ఎలాంటి అవినీతి మరకలు మచ్చలు ఆయన మీద లేకపోయినా, ఇవాళ ఆయన ఒక ప్రతిపక్షాలు సిజేపీ పేరుతో ఈ కాక్రోచ్లన్నీ జరిపిన ఒక దమనకాండకు ఆయన ఇవాళ రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కూడా నేనేమంటానంటే రాజీనామా చేయటం మంచి పనే. ఈ పనేదో చాలా రోజుల క్రిందట చేసి ఉండవలసింది. 2024లో కూడా నీట్ పేపర్ లీక్ అయింది. అయితే 2024లో నీట్ పేపర్ లీక్ అవ్వటంలో ఈ ప్రభుత్వ బాధ్యత లేదు. ఎందుకంటే ప్రభుత్వం అప్పటి వరకు మళ్ళీ ఏర్పడలేదు కాబట్టి. ఈ సంధి కాలంలో 2024 మేలో నీట్ పేపర్ లీక్ అయింది. 2026లో కూడా మళ్ళీ లీక్ అయింది. దీనికి ఖచ్చితంగా వీళ్ళే బాధ్యత వహించారు. బాధ్యత వహించి కంప్యూటరైజ్డ్ అంటే మొత్తం ప్రక్షాళన చేసి కంప్యూటరైజ్డ్ ద్వారా పెడదాము, ఎన్క్రిప్టెడ్ పెడదాము, ఎవరు కూడా దీన్ని తస్కరించలేరు, చూడలేరు అని చెప్పేసి కొత్త వ్యవస్థనైతే తీసుకొచ్చారు. సో ప్రక్షాళన అయితే చేశారు, కానీ చాలామందిలో అదైతే ఆవేదనగా ఉండిపోయింది. దాన్ని మరొక రూపంలోకి తీసుకెళ్ళిపోయి హింసాత్మక రూపం దాలుస్తుండడంతో ఆయన చూసి ఆయన ఉండబట్టలేక రాజీనామా చేశారు. అదేదో ముందే రాజీనామా చేసుంటే, ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను, ముందే రాజీనామా చేసుంటే ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఇచ్చేది కాదు. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 2011లో అన్నా హజారే లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేసిన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అన్నా హజారే ఎదగలేదు, కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎదిగి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవాళ ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు బీజేపీకి ప్లస్ అయింది ఈ అన్నా హజారే ఉద్యమం, లోక్పాల్ ఉద్యమం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్లస్ చేసుకోకూడదంటే రాజీనామా చేయాలని చెప్పేసి రాజీనామా చేసినట్టుగా మనం భావించాలి. ఇకపోతే మనకు స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి కొన్ని సంఘటనలు మనం రాజీనామా చేయటం అనేది అది గొప్ప మాట, గొప్ప వ్యవహారం. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయటం అనేది చాలా గుడ్ సైన్ అని చెప్పాలి. ఎంతమంది రాజీనామాలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో? ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కానీ ఎంతమంది ఎన్నింటికి రాజీనామాలు చేశారు? అలాగే ఎన్ని రాష్ట్రాల్లో రాజీనామాలు జరిగినాయి? కానీ తప్పదు, రాజీనామా చేయటం ఒక గుడ్ సైన్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఒక గొప్ప ఉదాహరణలు కొన్ని మాట్లాడుకుందాం మనం. 1956లో అప్పుడే ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మినిస్టర్గా ఉన్నారు. ఆయన 1956లో ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోయారు. దాంతో ఆయన మనస్తాపం చెంది తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే దీన్ని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ ఆమోదించలేదు. వెంటనే ఆయన రిజెక్ట్ చేశారు ఆయన రాజీనామాను. కానీ మళ్ళీ కొద్ది కాల వ్యవధిలోనే మళ్ళీ తమిళనాడులో అరియటూరు అనే ఒక ప్రాంతం దగ్గర మళ్ళీ ఒక రైలు ప్రమాదం జరిగింది. 142 మంది చనిపోయారు. దీంతో లాల్ బహదూర్ శాస్త్రి ఈసారి మాత్రం నేను రాజీనామా చేసి తీరాల్సిందే, దయచేసి ఆమోదించండి అని చెప్పేసి తన రాజీనామాను ఆమోదించుకున్నాడు. చాలా గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అలాంటి విలువలు కలిగిన వ్యక్తుల్ని ఇవాళ దుర్భిణి వేసినా మనకి దొరకపుచ్చుకోవటం కష్టమే. ఇకపోతే వికే కృష్ణమీనన్, ఈయన 1962లో ఈయన ఇండియా చైనా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగిన సందర్భంలో ఇండియా ఓడిపోయింది 1962 యుద్ధంలో. ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈయన నైతికంగా బాధ్యత వహిస్తూ ఈ ఓటమికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలాగే టిటి
కృష్ణమూర్తి టిటి కృష్ణమూర్తి గారు 1958లో ముద్రా కుంభకోణం జరిగిన నేపథ్యంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు ముద్రా కుంభకోణం జరిగింది. దానికి ప్రతిగా ఆయన రాజీనామా చేశారు. అలాగే కేశవ్ దేవ్ మాలవీయ అని చెప్పేసి మరొక వ్యక్తి 1963లో గనులు చమురు శాఖలో ఎన్నికల కోసం నిధులు తీసుకున్నారు అన్న ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆయన రాజీనామా చేసేశారు. మాధవరావు సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు 1993లో. అప్పుడు ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతున్న సందర్భంలో ప్రమాదానికి గురైంది. ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, డెత్తే లేదు. అయినప్పటికీ కూడా రాజీనామా చేశారు మాధవరావు సింధియా. అది నైతిక బాధ్యత నాది అని చెప్పేసి. అలాగే రాజేష్ పైలట్ అంతర్గత భద్రత హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాజేష్ పైలట్ 1993లో బాంబు పేలుళ్లు, ముంబైలో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అలాగే నితీష్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. 1999లో అస్సాంలో 2 రైళ్లు ఢీకొనడంతో దాదాపు 280 మంది చనిపోయారు. అందుకే ఆయన రైల్వే శాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఇకపోతే మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో 2000 అది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ సందర్భంలో ఆమె రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ స్వల్ప వ్యవధిలో 2 రైలు ప్రమాదాలు జరిగినాయి. దాంతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో రాజీనామా చేశారు. అయితే రాజీనామాను అటల్ బిహారీ వాజ్పేయి తిరస్కరించారు. అవి కేవలం ప్రమాదాలు మాత్రమే, అందులో మరణాలు లేవు కాబట్టి రాజీనామా తిరస్కరిస్తున్నానని చెప్పారు. శివరాజ్ పాటిల్ 2008లో కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో 26/11 ముంబైలో దారుణ ఉగ్రవాద మారణ హోమం జరిగింది. దానికి ప్రతిగా 2008లో ఆయన రాజీనామా చేశారు. అలాగే ఆర్ఆర్ పాటిల్ కూడా మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్నాడు. అదే సంఘటనని ఆయన కూడా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. సురేష్ ప్రభు గారు 2017లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. 2 రైలు ప్రమాదాలు జరిగినాయి. దాంతో ఆయన రాజీనామా చేశారు. ఆయన శాఖనైతే మార్చేశారు, కానీ రాజీనామాను ఆమోదిస్తూ మరొక శాఖను కట్టబెట్టారు. లేకపోతే శశి థరూర్ విమానయాన శాఖ మంత్రిగా 2010లో ఐపీఎల్లో కొంత ముడుపులకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అందులో ఈయన పాత్ర ఉందన్న అనుమానం కలిగింది. వెంటనే శశి థరూర్ రాజీనామా చేశారు. ఇకపోతే పవన్ కుమార్ బన్సాల్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నారు. 2013లో ఆయన మేనల్లుడు రైల్వే గేట్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉంది, లంచం తీసుకున్నాడు ప్రమోషన్ల కోసం అనే ఒక ఆరోపణ నేపథ్యంలో ఆయన మేనల్లుడు తీసుకున్నా కానీ దానికి నేను కూడా బాధ్యత వహిస్తున్నానని చెప్పేసి ఆయన రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇకపోతే 2000 ఇవన్నీ కూడాను కేంద్ర స్థాయిలో జరిగినవి. రాష్ట్ర స్థాయిలో పెద్దగా రాజీనామాలు చేసే పరిస్థితి అయితే కనపడలేదు. కానీ కేంద్ర స్థాయిలోనే మంత్రులుగా చేస్తూ మన తెలుగువారు 2 రాజీనామా చేశారు. దాసరి నారాయణరావు గారు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్న 2007లో లుంబిని పార్కులో పేలుడు జరిగినాయి. దానికి నిరసనగా ఆయన దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. వాస్తవానికి ఆయన శాఖ పరిధి కాదు అది, కానీ సమాచార శాఖ ఫెయిల్ అయిపోయిందన్న ఉద్దేశంతో సరైన సమాచారం ఇవ్వలేకపోయాం మేమని చెప్పేసి ఆయన రాజీనామా చేశారు. ఇకపోతే వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1990లో బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో రాజీనామా చేశారు. ఇవి ఈ రాజీనామా సంఘటనలు. వీళ్ళందరూ కూడా నైతిక విలువలతో బతికిన వాళ్ళు, నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశారు. సో మరి రాజీనామా చేయకుండా కింద దాదాపుగా 30 కేసులు పెట్టుకొని 30 కేసులు ఉన్నా కానీ నేను నిర్దోషినని చెప్పి జనాల్లో తిరుగుతూ ఇవాల్టి వరకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ నుంచి ఎంతైనా కొంచెమైనా నేర్చుకుంటాడంటే ఆ పరిస్థితి లేదు. అందుకే ఆయన దాదాపుగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ కూడా శుద్ధ పూస కబుర్లు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ